హూ ఇస్ ద బెస్ట్ కెప్టెన్ ఫర్ టీమ్ ఇండియా? రోహిత్ శర్మనా, విరాట్ కోహ్లీయా, ఎంఎస్ ధోనియా? ఎవరనేది చూద్దాం. రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళిండు. రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా T20 వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళిండు, ఫైనల్ కొట్టి చూపెట్టిండు. రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి వెళ్ళిండు, కొట్టి చూపించిండు. ఇట్ డజంట్ మీన్ ధోని వేస్ట్ ఆర్ విరాట్ వేస్ట్. ఎవరికి వాళ్ళు గ్రేటెస్ట్ ప్లేయర్సే. బీయింగ్ ఏ ఫ్యాన్ ఆఫ్ ఖత్తర్ రోహిత్ శర్మ ఫ్యాన్ గా నేను మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎప్పుడు కూడా ఏ ప్లేయర్ని హేట్ చేయొద్దు. ఎవరి లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళకే ఉంటాయి. వాళ్ళని చెరిష్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పీక్ టైంలో ఉన్నప్పుడు వాళ్ళని ఎంజాయ్ చేయండి, లో టైంలో ఉన్నప్పుడు వాళ్ళని సపోర్ట్ చేయండి. అంతేగాని ఒకరు గ్రేటెస్ట్ ఒకరు వరస్ట్ ఎప్పుడూ గారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ధోని పరంగా చూసుకుంటే ధోని మనకు 3 ICC టైటిల్స్ ఇచ్చి పెట్టిండు. అదొకటి గుర్తింపు, ఎప్పటికీ మనకు మర్చిపోలేని మెమొరీస్ తెచ్చిపెట్టిండు. హీఈస్ గ్రేటెస్ట్ ఫర్ హిమ్సెల్ఫ్, రైట్? రీసెంట్ గా విత్ 9 months లో చాలా మంది ఎంత ట్రోల్ చేసిరంటే రోహిత్ శర్మని, నీకు ప్రెగ్నెన్సీ ఉంది అంటే పొట్టు ఉంటుంది కదా, నీకు ప్రెగ్నెన్సీ ఉంది, నీకు ఫిట్నెస్ లేదు, నీకు మ్యాచెస్ అది ఇది వాట్ చాలా అన్నారు. బట్ ఆ ప్రెగ్నెన్సీ అనే మాటలు కూడా పట్టించుకోకుండా విత్ 9 months లో 2 babies ని డెలివరీ చేసిండు. తెలుసు కదా, T20 వరల్డ్ కప్ ని డెలివరీ చేసిండు, ICC ఛాంపియన్స్ ట్రోఫీని డెలివరీ చేసిండు. ఓకే, అండ్ కమింగ్ టు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ దగ్గర కప్స్ లేవేమో, దాని అర్థం అతను వేస్ట్ అని కాదు. హీఈస్ గ్రేటెస్ట్ ఫర్ హిమ్సెల్ఫ్. తన లీడర్షిప్ క్వాలిటీస్ క్రేజీ ఉంటాయి. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కెప్టెన్స్ తను కూడా, బట్ కప్స్ లేవు. టు బి ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే ధోని, రోహిత్ శర్మ లాంటి కెప్టెన్స్ కప్స్ కొట్టిర్రంటే విరాట్ లాంటి ప్లేయర్స్ వెనుకుండి రథాన్ని ముందుకు తీసుకెళ్లిన వాళ్ళే. రోహిత్, ధోని లాంటి ప్లేయర్స్ అర్జునుడిలా వెనుకుండి విల్లును వదిలితే ముందుండి శ్రీకృష్ణుడిలా రథాన్ని నడిపింది మాత్రం ఖచ్చితంగా విరాటుడే. అది గుర్తుపెట్టుకోండి. ఎవరికి వాళ్ళు గొప్ప ప్లేయర్సే. టాక్సిసిటీని ఎంకరేజ్ చేయకండి. ప్రతి ప్లేయర్ని చెరిష్ చేయండి. పీక్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయండి, చెరిష్ చేసుకోండి. లో టైంలో ఉన్నప్పుడు సపోర్ట్ చేయండి. అందరూ మన ప్లేయర్సే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరికి వాళ్ళే బెస్ట్. ఓకే, ఒకరినొకరితో కంపేర్ చేసి, ఒకరిని తక్కువ చేసి, ఒకరిని తిట్టడం అనేది టూ బ్యాడ్. యాజ్ ఎ ట్రూ క్రికెట్ ఫ్యాన్గా నీ ఒపీనియన్ ఏంటనేది వీడియోకి మీద కామెంట్ చేయి. అండ్ నా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్రికెట్ బస్ తెలుగు సైనింగ్ ఆఫ్.